ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ఓకే, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ కృప కొరకు వందనాలు. మరొక బుధవారపు దినాన్ని మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని మాతో ప్రభువా మరొకసారి వాక్యంతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. విశ్వాసమందు శక్తిమంతులుగా నిలబడ్డానికి ప్రభువా కావలసిన సహాయాన్ని మాకు దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకోరండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రభునందు ప్రియులారా, గతించినటువంటి క్లాసెస్లో మనము ప్రభు కృపను బట్టి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి, అనగా బలమైనటువంటి విశ్వాసము, స్ట్రాంగ్ ఫెయిత్ అనేటువంటి దాని మీద ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ధ్యానం చేయడం జరుగుతూ ఉంది. ఈ దినానికి కూడా గతించినటువంటి దినాల్లో స్ట్రాంగ్ ఫెయిత్ మీద మనం ధ్యానించినప్పుడు, పోయినసారి మనం ధ్యానించింది అబ్రహామ్స్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ నెంబర్ 1 అనే దాని మీద, అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క మొదటి మెట్టు గురించి మనము కొంతవరకు ధ్యానం చేసాం. మనం ఈ దినాన్ని అబ్రహాం యొక్క ద స్టెప్ ఆఫ్ ఫెయిత్ నెంబర్ 2 అనేటువంటి దాని మీద మళ్ళీ మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మనం ధ్యానించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ అధ్యాయము 19-20 వచనాల మీద ఈ స్టెప్ ఆఫ్ ఫెయిత్ మీద మనం చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం తర్వాత 20వ వచనం గురించి అంతకు ముందు భాగాన్ని కూడా మనం చూసాం. కానీ ఈ స్టెప్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటిది, ఈ విశ్వాసం గురించి, అబ్రహాము తీసుకున్నటువంటి విశ్వాసంలో మొదటి మెట్టు, రెండవ మెట్టు అన్న దాని మీద ఈ 19-20 వచనాల మీద మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మనం ఈ సమయంలో మరొకసారి స్టెప్ ఆఫ్ ఫెయిత్ నెంబర్ 1 అనే దాని మీద 4వ అధ్యాయము 19వ వచనం నుండి 4 భాగాల్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దీని మీద ప్రసంగం కాదు, కానీ దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యమైనది ఏంటంటే, స్టెప్ ఆఫ్ ఫెయిత్లో అబ్రహామ్స్ థింకింగ్, ఆ యొక్క మొదటి మెట్టు మీదకి రావడానికి బిఫోర్ హీ కమ్ టు ద ఫెయిత్, ది స్టెప్ ఆఫ్ ఫెయిత్, హీ స్టార్టెడ్ థింకింగ్, ఆలోచించడం ప్రారంభించాడు. 19వ అధ్యాయంలో ఏముంటుందంటే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను అనేటువంటి మాట మీద మనం స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఆ యొక్క 3వ భాగంలో మనం పరిశీలన చేసాం. పిల్లరా, ఈ భాగంలో నుంచి రమారమి 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. ఒకటేంటంటే, వెన్ దేర్ వాజ్ నో రీజన్ ఫర్ హోప్ అబ్రహాం కెప్ట్ హోపింగ్ అనేటువంటి మాట. అనగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆలోచనకు ముందు చేసినటువంటి పని ఏంటంటే, ఆలోచించేటప్పుడు చేసేటువంటి పని ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆమేన్. కాదు, నమ్మాడు. ప్రైజ్ లార్డ్. తర్వాత ఏంటంటే, అబ్రహాం వాజ్ నాట్ వీక్ ఇన్ హిస్ ఫెయిత్. తన నమ్మకంలో కానీ విశ్వాసం ఉంచడంలో కానీ ఏమాత్రం కూడా బలహీనుడు కాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేసాం. తర్వాత చూడండి, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అనేటువంటి మాట చూసాం. అది అయిన తర్వాత అబ్రహామ్స్ ఓన్ బాడీ ఈజ్ గుడ్ యాజ్ డెడ్ అనేటువంటి మాట 19వ అధ్యాయం వచనంలోనే, రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో బిలో ఏం కనబడుతుందంటే, రమారమి 100 వయస్సు గలవాడై ఉండి
అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు అనేటువంటిది మనం పరిశీలన చేసాం. అబ్రహామ్స్ ఓన్ బాడీ యాజ్ గుడ్ యాజ్ డెడ్ అనేటువంటి మాట. తర్వాత 4వది ఏం చూసామంటే అబ్రహామ్స్ వైఫ్ శారా వూంబ్ ఆల్సో లైక్ డెడ్, అనగా అతడు విశ్వాసం చూడండి ఒకసారి, రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను అనేటువంటి వాటి వరకు 4 ప్రాముఖ్యమైన విషయాల్ని ధ్యానం చేసాం. ఈ దినాన్ని ప్రభు మహాకృపను బట్టి 2వ మెట్టు మీదకి మనం పరిశీలన చేద్దాం. 2వ మెట్టు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అనేటువంటి మాట. ఇందులో రమారమి 6 మెట్లున్నాయి. 6 మెట్లని త్వరగా మనం ముగించుకుందాం. అబ్రహాం చేంజ్డ్ హిజ్ మైండ్ ఆఫ్ థింకింగ్. మొట్టమొదటి మెట్లో అబ్రహాము ఆలోచన చూసాం మనం. 2వ మెట్టుకు వచ్చినప్పటికీ అబ్రహాం చేంజ్డ్ హిజ్ మైండ్ ఆఫ్ థింకింగ్. తన ఆలోచన విధానాన్ని చాలా వరకు అంటే మార్చుకునేటువంటి పద్ధతిని మనం చూడగలుగుతున్నాం. ఒకటి ఏంటంటే చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో నో అన్బిలీఫ్ ఆర్ నో డిస్ట్రెస్ ఏముందంటే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. ఆమేన్. ఇంగ్లీష్లో ఏముందంటే నో అన్బిలీఫ్ ఆర్ నో డిస్ట్రెస్ అంటే సందేహము లేకపోతే అపనమ్మిక అనేటువంటిది. అంటే తన యొక్క శరీరాన్ని చూసుకున్నాడు, ఆల్మోస్ట్ మృతతుల్యం అయిపోయింది, చచ్చిన శరీరంతో సమానము. భార్య శరీరాన్ని చూశాడు, ఆమె శరీరం కూడా చచ్చిన అంటే లోపల ఏమాత్రం కూడా ప్రాణం ఉంది, కానీ ఆ బాడీ లోపల అంటే ఆ గర్భము ధరించడానికి కావలసినటువంటి ఆర్గాన్స్ వర్క్ చేయడానికి అవకాశము లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అంటే బాగా ఓల్డ్ అయిపోయాయి కాబట్టి, వయసు పెరిగిపోయింది కాబట్టి అవకాశము లేనటువంటి పరిస్థితి. అయితే పిల్లరా, కానీ అలాంటి పరిస్థితుల్లో నో అన్బిలీఫ్ ఆర్ నో డిస్ట్రెస్ అంటే తనకున్నటువంటి విశ్వాసాన్ని ఎలాగ అంటే ఆలోచన విశ్వాసం మీద తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకున్నాడు అంటే సందేహింపక అపనమ్మిక లేకుండా అనేటువంటి మాట. కనుక దినాన్ని దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పిల్లరా, మనం ఏ విషయం గురించి అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం లోపల సందేహము కానీ అపనమ్మిక కానీ ఉండడానికి వీల్లేదు. ఒకసారి ఒక మాట ఏమంటాడంటే పేతురు గురించి మాట్లాడుతూ ఎలా సందేహపడితివి అనేటువంటి మాట మాట్లాడతాడు. సందేహం అనేటువంటిది విశ్వాసానికి చాలా అడ్డుబండ లాంటిది. కానీ మనం ఎప్పుడు కూడా సందేహపడకూడదు. ఓకే, ప్రైజ్ లార్డ్. తర్వాత మరొక భాగం చూడండి ఒకసారి. అలాంటి సందేహింపకుండా ఏమాత్రము లోపలికి డిస్ట్రెస్ రాకుండా చేయడానికి అన్బిలీఫ్ రాకుండా అంటే అవిశ్వాసము కానీ ఆ సందేహము కానీ అపనమ్మిక కానీ లోపలికి రాకుండా ఉండడానికి చేసినటువంటి పని ఏంటంటే చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది ఒక మాట. 21వ వచనంలో ఒకటి దేవుని మహిమపరచి. ప్రైజ్ లార్డ్. పిల్లరా, ఒక సత్యాన్ని మనకి దేవుడి దినాన్ని బయలుపరుస్తున్నాడు. మనకు కానీ విశ్వాసం ఉంటే అంటే లోపల ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి ఆయన ఆ వ్యక్తి ఉంచిన విశ్వాసం లోపల గాడ్స్ గ్లోరీ ఈజ్ దేర్. దేవుని యొక్క మహిమ విశ్వాసంలో ఉంది. అనగా దేవుడు విశ్వాసాన్ని మనకిచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ దేవుడు మహిమతో ఎన్వలప్ చేసి దాన్ని మనకి ఇచ్చాడు. చూడండి ఒకసారి ఒక మాట తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక దేవుడు ఏమంటాడంటే దేవుడు 7వ వచనంలో ఏమంటాడంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అనేటువంటి మాట మాట్లాడతాడు. మన విశ్వాసం లోపల దేవుడు పిరికితనాన్ని పెట్టలేదు.
దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసంలో ప్రైజ్ లార్డ్ ఏమి దాయబడి ఉందంటే, లేకపోతే దేనితో ఎన్వలప్ చేశాడంటే, దేవునితో ఆయన కంప్లీట్గా ఆ విశ్వాసాన్ని కవర్ చేశాడంటే, చుట్టేశాడు అంటే దాని అంటే దేవుని యొక్క మహిమతో. మరొక మాట చెప్తున్నాను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రకారంగా దేవుడు మనకు ఏమి ఇచ్చినా పరలోకము నుండి దాని లోపల దేవుని యొక్క మహిమ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అన్నీ ఏమి ఇచ్చినా వాక్యంలో బిడ్డలు యెహోవా అనుగ్రహించి బహుమానం అంటాడు. దేవుడు బిడ్డలనిస్తే ఆ బిడ్డల లోపల దేవుని మహిమను దాచిపెట్టాడు. కానీ మనము సరైన రీతిగా ప్రార్థించకపోవటాన్ని బట్టి, సరైన రీతిగా మన యొక్క విశ్వాసాన్ని బిడ్డల మీద ఉపయోగించలేకపోవటాన్ని బట్టి, ఆయా సమయాల్లో బిడ్డలు కూడా దేవుని వాక్యానికి అవిధేయులు కావడాన్ని బట్టి ఏమవుతారంటే దేవుని మహిమను వారు కోల్పోతూ ఉంటారు. అనుకున్నట్టుగా వారి జీవితాల్లో కానీ మనకున్నటువంటి శాంతిని కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటాయి పిల్లారా. కానీ దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన కృప ఏంటంటే, విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆ విశ్వాసాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఆ విశ్వాసాన్ని గురించి చూసినప్పుడు ఏమవుతుందంటే ప్రియుల, విశ్వాసముకర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తేనే మాట ఉంది కాబట్టి ఏముంటుందంటే ఆ విశ్వాసము లోపల దేవుని యొక్క మహిమను ఉంచాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గ్లోరిఫై గాడ్. అందుకనే ఎవరు మన అబ్రహాం గారు ఏం చేశారంటే, రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు, ఒకటి దేవుని మహిమపరిచాడు. ప్రైజ్ లార్డ్. ఇద్దరాన్ని దేవుడితో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నీకు ఒక బలమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసం ఎందుకు ఇచ్చాడయా అంటే, నువ్వేదే మేలు పొందేసుకోవాలని కాదు. మొట్టమొదటి జరిగేది ఏంటంటే, నీకున్న విశ్వాసం ఏం చేస్తుందంటే, మొట్టమొదట దేవుని మహిమపరుస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత చూడండి ఒకసారి రెవల్యూషన్ చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. మన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయము 11వ వచనంలో నలుగురు, ఆమేన్, 11వ వచనంలో ఏముంటుందంటే, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు ఆయన తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట వేసిరి. ప్రైజ్ లార్డ్. ఆయనే ఎంత చక్కని మాట ఏం రాయబడింది అంటే, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడవు. ప్రైజ్ లార్డ్. నీ లోపల కానీ నా లోపల కానీ దేవుడు విశ్వాసాన్ని ఉంచాడంటే, మన తలంపు ఎలా ఉంటుందంటే, మనకు కావాల్సింది వచ్చేసింది, లేకపోతే మనం అనుకున్నది ఇంకా రాలేదేంటి, రావాలి కదా, అది దాని కొరకు ప్రార్థించాలి, దాని కొరకు విశ్వాసం ఉంచాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మొట్టమొదటి జరిగింది ఏంటంటే, మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందుతాయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి చెందాల్సినటువంటి ఏంటంటే, నీకున్న విశ్వాసాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసంలో నుండి తిరిగి మళ్ళా తనకి ఏమి కావాలని కోరుతున్నాడంటే, దానిని నువ్వు ఉపయోగించినప్పుడు మహిమ కావాలి అందులోపల. ప్రైజ్ లార్డ్. ఘనత కావాలి, ప్రభావములు కావాలి ఆయన నామానికి. ఓకే. ప్రైజ్ లార్డ్. తర్వాత చూడండి ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మరొక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో మరొక చక్కని మాట ఏమంటాడంటే, వాక్యంలో రాయబడినటువంటి మాట, నా నిమిత్తము ఆమేన్ నేను నిర్మించిన జనులు. 43వ యెషయా గ్రంథము, అదేనా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం, నా నిమిత్తము ఓకే నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ప్రైజ్ లార్డ్. నీవు విశ్వాసము కలిగి ఉన్నావంటే, లేకపోతే దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు అంటే కారణం ఏంటంటే, నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రైజ్ లార్డ్.
దేవునికి తెలుగులో నా స్తోత్రం అనేది, కానీ ఇంగ్లీష్ లోపల గ్లోరిఫై గాడ్ అనేటువంటి మాట రాయబడింది. అంటే దేవుని మహిమపరిచేటువంటి పద్ధతి. అనగా దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసంలో దేవుని యొక్క ప్రాముఖ్యత ఏంటయా అంటే దేవుని మహిమపరిచేటువంటి విధానము విశ్వాసంలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక భాగానికి తర్వాత మూడవది ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే నో అన్బిలీఫ్ ఆర్ నో డిస్ట్రస్. అబ్రహాము యొక్క విశ్వాసం లోపల అవిశ్వాసం కానీ, సందేహము కానీ, అపనమ్మకం కానీ ఏమాత్రం కూడా లేదు. రెండవది ఏముందంటే అబ్రహాము యొక్క విశ్వాసం లోపల దేవునిని మహిమపరిచేటువంటి విధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మూడవ భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాం ఫుల్లీ కన్విన్స్డ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము యొక్క థింకింగ్ ఎలా మార్చుకున్నాడు అంటే, మొట్టమొదటి శరీరాన్ని చూసుకున్నాడు, మృతతుల్యమైనట్టుంది. భార్యను చూసుకున్నాడు, భార్య ఇంకా మృతతుల్యమైనట్టుంది. పద్ధతులన్నీ చూసుకున్నాడు, ఎన్విరాన్మెంట్ చూసుకున్నాడు. ఇవన్నీ ఆయన పరిశీలించిన తర్వాత అన్నీ చచ్చిన దానితో సమానంగా, ప్రాణం ఉంది కానీ చచ్చిన దానితో సమానంగా అనేటువంటి మాట కనబడుతున్నప్పుడు తన యొక్క ఫెయిత్లో చాలా ఆ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఓ గ్లోరీ టు ద లార్డ్. ఓకే, ఎస్. కనుక అబ్రహాము యొక్క ఆ ఫెయిత్ లోపల దాన్ని మనం చూస్తాం. తర్వాత ఇంకా అబ్రహాము ఫుల్లీ కన్విన్స్డ్. ఆయన థింకింగ్లో కానీ లేకపోతే అబౌట్లో కానీ ఏమొచ్చిందంటే ఫుల్లీ కన్విన్స్డ్ అంటే సమాధానముగా నేను చూసినప్పుడు అబ్రహాము ఫుల్లీ కన్విన్స్డ్. ఈ కన్విన్స్డ్ అనే దాని గురించి తెలుగులో కరెక్ట్గా మీనింగ్ అంటే ఇక్కడున్న విశ్వాసానికి, అబ్రహాము విశ్వాసానికి సరిపడినటువంటి మీనింగ్ ఏంటి అనేటువంటిది. ఎందుకంటే యాంప్లిఫైడ్ బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది. అబ్రహాం ఫుల్లీ కన్విన్స్డ్ అనేటువంటి మాట యాంప్లిఫైడ్ బైబిల్లో రాయబడింది. కనుక ఫుల్లీ కన్విన్స్డ్ అండి. ఫుల్లీ కన్విన్స్డ్ ఏంటి అనేటువంటిది నేను మళ్ళీ తెలుగులో ఉన్నటువంటి డిక్షనరీని చూసినప్పుడు పిల్లరా ఏముందంటే సమాధానముగా ఒప్పుకునినవాడు. ఆమేన్. అంటే విశ్వాసం లోపల ఏమో ఎలాగుంటుందో అయినప్పుడు కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి మనస్సు కాకుండా ఏమైపోయాడంటే లోపల కన్విన్స్ అయిపోయాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే స్టెప్ ఆఫ్ ఫెయిత్ 2లో ఏముందంటే అబ్రహాము ఫుల్లీ కన్విన్స్డ్. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు ఫుల్లీ కన్విన్స్డ్? మృతతుల్యమైనటువంటి తన శరీరం మీద, ఆమేన్, మృతతుల్యమైనటువంటి తన భార్య శరీరం మీద దేవుని వాగ్దానము పరిచేయును. గ్లోరీ టు ద లార్డ్. ఇద్దరాన్ని దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట నీ చుట్టుపక్కల కానీ, నువ్వు ఆలోచించేటప్పుడు కానీ, నీకున్నటువంటి పరిసరాలు కానీ, ఆమేన్, నీకున్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ ఎలాగున్నాయంటే కంప్లీట్గా మృతతుల్యము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లోపల లైఫ్ ఏమీ లేదు. పేరుకి ప్రాణం ఉంది కానీ లైఫ్ లేదు. అవతల వ్యక్తులు ఒక వ్యక్తికి దాని విషయంలో జరిగించాలి, కానీ ఆ వ్యక్తి కూడా మారడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే మేబీ హిజ్ నేచర్ మేబీ లైక్ దట్ కదండి. తన యొక్క ఆలోచన విధానం అలాగ ఉంటుంది. కనుక ఎవరు మార్పు లేనటువంటి వారు. కానీ ప్రియులారా, నీ పరిస్థితులే మార్పు లేనటువంటివి, కంప్లీట్గా మృతతుల్యమైనటువంటివి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కనుక నువ్వు ప్రార్థించక ముందే నువ్వేమైపోవాలంటే నీ విశ్వాసం లోపల నువ్వు కంప్లీట్గా ఫుల్లీ కన్విన్స్డ్. ప్రైజ్ గాడ్. అనగా సమాధానముగా ఒప్పుకున్నవాడు. ఎస్, నా లోపల మృతతుల్యమే కానీ, శరీరం మృతతుల్యమే కానీ, ఈ మృతతుల్యమైనటువంటి శరీరం మీద, ప్రైజ్ ది లార్డ్, మృతతుల్యమైనటువంటి పరిస్థితుల మీద, కంప్లీట్గా డెడ్ ఎన్విరాన్మెంట్స్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇన్ ఎవ్రీ ఏరియా అండ్ ఎవ్రీ కార్నర్, ఇన్ ఎవ్రీ సైడ్, మేబీ లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ ఎనీ సైడ్. ఎస్, ఏ ప్రాంతానికి తిరిగినప్పటికి కూడా కంప్లీట్గా మనకి ఏం కనబడుతుందంటే డెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ డెడ్. బట్ ప్రైజ్ ది లార్డ్, అబ్రహాం ఏం చేశాడంటే ఆ యొక్క మృతతుల్యమైనటువంటి ఆ యొక్క డెడ్ అయిపోయినటువంటి పరిస్థితుల మీదట ఈ ఫుల్లీ కన్విన్స్డ్ ఏమని, దేవుని వాగ్దానము నా యొక్క మృతతుల్యమైన శరీరం మీద వచ్చి, నా భార్య శరీరం మీద, నా శరీరం మీద వచ్చి అద్భుతమైన కార్యము చేయును అని చెప్పి, ఆమేన్. ఈ దినాన్ని దేవుడు నీతో పలికినటువంటి మాట, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆమేన్, నీ ప్రార్థన,
నీ విశ్వాసము స్తోత్రం కలుగును గాక. ఇన్సైడ్ ఇన్ యువర్ మైండ్, ఇఫ్ యూ ఫుల్లీ కన్విన్స్డ్ అబౌట్ యువర్ ఫెయిత్, ద గాడ్ విల్ వర్క్ ఇన్ ఎ వండర్ఫుల్ వే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన రీతిగా ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువా, నా జీవితంలో, మా జీవితంలో ఈ అద్భుతమైన కార్యాన్ని మీ చిత్తాన్ని బట్టి జరిగించు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. తర్వాత మరొక మాట చూద్దాం. చూడండి, నాలుగో మాట అబ్రహాం ఫుల్లీ కన్విన్స్డ్ అని చెప్పాం. తర్వాత 5వ మాట మనం పరిశీలన చేస్తే అబ్రహాం అప్లిఫ్టెడ్ అండ్ ఆనర్డ్ గాడ్స్ ప్రామిస్. చూడండి ఒకసారి, రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అనేటువంటి మాట వ్రాయబడింది. అంటే అబ్రహాం కన్విన్స్డ్ అని చూసాం మనం. తర్వాత అబ్రహాం అప్లిఫ్టెడ్ అనేటువంటి మాట అంటే పైకి ఎత్తబడడం అనేటువంటి మాట అనుకుంటాం. కానీ అంటే మళ్ళీ నేను దీనికి సంబంధించినటువంటి అంటే యాంప్లిఫైడ్ బైబిల్లో అబ్రహాం అప్లిఫ్టెడ్ అనేటువంటి మాట రాశాడు కాబట్టిగా అప్లిఫ్టెడ్ హిస్ ఫెయిత్ అనేటువంటి మాట రాశాడు కనుక దాని గురించి ఏంటి అని పరిశీలన చేయడం జరిగింది. ఒకటేంటంటే అబ్రహాం అప్లిఫ్టెడ్ అండ్ ఆనర్డ్ గాడ్స్ ప్రామిస్. ప్రైజ్ ద లార్డ్. అంటే చూడండి, ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, ఒకటి సమర్థుడు, రెండవది రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆమేన్, ఆమేన్. కనుక ఈ భాగం లోపల మనకి తెలుగు లోపల సమర్థుడు అని రాయబడి ఉంది, రెండవది రూఢిగా అని రాయబడి ఉంది. అబ్రహాం అప్లిఫ్టెడ్ అండ్ ఆనర్డ్ గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి ఆయన వ్రాసినటువంటి మాట. ప్రైజ్ లార్డ్. తను నమ్మిన విధానం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఒకటేంటంటే అప్లిఫ్టెడ్, తన విశ్వాసాన్ని అప్లిఫ్టెడ్. నేను దాన్ని పరిశీలన చేసినప్పుడు ఎలివేటెడ్ అనే మాట రాయబడు. ఎలివేటెడ్, ఆమేన్. తర్వాత ఎలివేటెడ్ ఆర్ ఎమినెంట్ అనేటువంటి అంటే ఘనమైనటువంటి రీతిగా. ప్రైజ్ లార్డ్. రెండవది ఇంకోటి ఏముందంటే ఎగ్జాల్టెడ్, ఆమేన్. తన యొక్క ఫెయిత్ని ఏం చేశాడంటే, నెంబర్ 1 అప్లిఫ్ట్ చేశాడు, అంటే ఎలివేట్ చేశాడు. రెండవది ఎమినెంట్ అంటే దానిని ఘనమైనదిగా ఎంచాడు. తర్వాత ఎగ్జాల్టెడ్, తర్వాత ఉన్నతమైన దానిగా ఆయన చేశాడు. తర్వాత ఈ ఆనర్డ్ గాడ్స్ ప్రామిస్. ప్రైజ్ లార్డ్. ఈ ఆనర్డ్ చూడండి ఒకసారి 21వ భాగంలోనే చూస్తే, సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. ప్రైజ్ లార్డ్. ఆనర్ చేశాడు, ప్రైజ్ లార్డ్, విశ్వాసాన్ని. ప్రియరా, మనం విశ్వాసం గురించి చాలా సమయాల్లో ఇలాగ ఆలోచన చేయకపోవడాన్ని బట్టి, అబ్రహాములాగా మనం ఆలోచన చేయకపోవడాన్ని బట్టి ప్రార్థించిన తర్వాత మనం ఏమంటామంటే, నా విశ్వాసం ఏమైపోయింది, దేవుడు నా ప్రార్థన వింటలేదేంటి, దేవుడు ఎందుకు ప్రార్థన వింటలేదు, దేవా నా విశ్వాసాన్ని నువ్వు ఎందుకు పరిశీలన చేయట్లేదు, ప్రభా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేటువంటివి చాలా రకాలుగా మనకున్నటువంటి చిన్న మనస్సులో నుంచి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. ఎస్. కానీ దేవుడు పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము ఈ విషయానికి వచ్చినప్పటికీ వాక్యంలో ఎంత చక్కగా పరిశుద్ధాత్మ అబ్రహాము యొక్క మనస్సును, అబ్రహాము యొక్క విశ్వాసపు ఆలోచన విధానాన్ని ఆ పరిశుద్ధాత్ముడు రోమాపత్రిక 4వ అధ్యాయము 19 వచనాల్లో 21వ వచనాల్లో చాలా క్లియర్గా వ్రాయించాడు. ఆమేన్. చూడండి ఒకసారి ఎంత చక్కగా వ్రాయించాడు. అబ్రహాము ఫుల్లీ కన్విన్స్డ్. నెంబర్ 1 అబ్రహాం నో అన్బిలీఫ్ ఆర్ నో డిస్ట్రెస్. రెండవది అబ్రహాం గ్లోరిఫైడ్ గాడ్ through his faith. మూడోది అబ్రహాం fully convinced before he received the faith, before he operated the faith. బట్ విశ్వాసాన్ని ఉపయోగించే ముందు అబ్రహాం ఏమయ్యాడంటే, అబ్రహాం ఫుల్లీ కన్విన్స్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత అబ్రహాం కన్విన్స్డ్ ఆన్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్. ప్రైజ్ ద లార్డ్. చూసారు అందులోపల ఈ భాగం 4వ చూడండి, అబ్రహాం కన్విన్స్డ్ ఆన్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్. ప్రైజ్ ద లార్డ్. ఏబుల్ అంటే సామర్థ్యము గలవాడు. ప్రైజ్ లార్డ్. ఈ బాగా మనం ఇక్కడ చూసాం. మనం దేవుడి మహిమపరిచిన తరువాత ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు, సామర్థ్యము గలవాడు. గాడ్ ఈజ్ ఏబుల్. ప్రైజ్ లార్డ్. ఆయన సామర్థ్యము గలవాడు.
పిల్లరా, మనకి చాలా సమయాల్లో విశ్వాసులు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకి ఒకటి మామూలుగా అలవాటు అయిపోతుంది. ప్రభా నీ చిత్తం అయితే ప్రభా ఇదిగో దయచేయి ప్రభా, నీ చిత్తం అది దయచేయి ప్రభా అనేటువంటి మాట అలవాటు అయిపోతుంది. కొన్ని సమయాల్లో జరగలేదు అనుకోండి, ఒకవేళ అంటే మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆ విషయం లోపల అనుకున్నది జరగకపోతే ఇది దేవుని చిత్తం కాదు, జరిగిపోతే ఇది దేవుని చిత్తం, ఇవన్నీ కూడా అలవాటు అయిపోతాయి. కానీ పిల్లరా, ఒక ప్రాముఖ్యమైనటువంటిది నష్టపోవడం కానీ లేకపోతే దీవెన లేకపోవడం కానీ నీ పట్ల దేవుని చిత్తం కాదు. నువ్వు నష్టపోవడానికి అవకాశం లేదు, నువ్వు నష్టపోవడానికి వీలు లేదు. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నష్టపోతున్నాడు అంటే లెట్ హిమ్ లాస్ట్ అంట అనేటువంటి మాట దేవుడు వాడు. లెట్ హిమ్ అనే మాట వాడా మాత్రం కూడా. ఎందుకంటే నువ్వు నష్టపోవడం కానీ నువ్వు దీవించబడకుండా ఉండిపోవడం కానీ దేవునికి ఇష్టం లేనటువంటి పని. దేవునికి ఇష్టమైనటువంటి అసలు ఆ తలంపు దేవునికి ఇష్టం ఏమాత్రం ఉండదు. దేవునికి ఏమాత్రం కూడా నువ్వు దీవించబడాలి, అభివృద్ధి చెందాలనేటువంటి మాట. నువ్వు దీవించబడ్డానికి అభివృద్ధి చెందడానికి దేవుడు అందుకనే మహిమతో నింపి ఆ విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఏమి చేసినా విశ్వాసాన్ని బట్టే చేశాడు. లేని దానిని ఉన్నట్టుగా పలికాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు, అనగా వెలుగు లేదా సమయానికి అన్నమాట అండి. కనుక లేని దానిని ఉన్నట్టుగా దేవుడు పలికాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ దినాన్ని దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే దేవుడు ఆ యొక్క సామర్థ్యము గలవాడు అనేటువంటి మాట ఒకసారి నీవు ఈ యొక్క ఆలోచనలోకి వచ్చినట్లయితే నీ విశ్వాసానికి ఇంకా అత్యధికమైనటువంటి శక్తి రావడం ప్రారంభిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ మాట మనం చెప్దామా? ఎస్, నా దేవుడు, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం బట్టి నేను చెప్పగలుగుతున్నాను, నాలో కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా అది చేయుటకు ఆయన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ ఏబుల్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాల నుంచి నేను చూడలేకపోతున్నాను కొన్ని విషయాలు, బట్ నేనైతే ఈ సమయం లోపల ఒక మాట పలుకుతున్నాను, ఆయన చేయుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారిగానే ఆయన చేయడం ప్రారంభించడాన్ని, విశ్వాసాన్ని ఆయన తీసుకొని చేయడం ప్రారంభిస్తే నన్ వన్ కెన్ కమ్ అగైన్స్ట్ యూ. ఏ వ్యక్తి నీ ఎదురుగుండా రాలేడు. ఒకానొకప్పుడు నీతో ఆడుకున్నాడు, ఒకానొకప్పుడు నీతో ఎన్ని రకాలుగా చేయాలో చేశాడు, ఒకానొకప్పుడు నేను ఎన్ని రకాలుగా నష్టపెట్టాలో నష్టపెట్టాడు, ఒకానొక తన మనస్సు లోపల నీ గురించి ఏం ఆలోచించుకొని నిన్ను కృంగదీశాడు. కానీ ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని ఈ దినాన్ని దేవుడు ఆనర్ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే నీవు ఆ విశ్వాసంతో ఆయన సమర్థుడని నమ్ముతున్నావు కనుక దేవుడు నీ పక్షాన రాబోతున్నాడు. ఏ వ్యక్తి అయితే తిరిగి మళ్ళీ ఆటంకాలు చేయడానికి ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తిని చాలా సున్నితంగా పక్కన పెడతాడు దేవుడు. ఆమేన్. ఆ వ్యక్తికి నష్టం కలగాలి, వాళ్ళ పిల్లలు ఎలాగైపోవాలి, ఆయన భార్య ఎలాగైపోవాలి, వాడికి ఎలాగైపోవాలి అంటే తలంపు మనకొద్దే ఆ మాత్రం కూడా. ఎందుకంటే దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన కొత్త నిబంధనలో చాలా సున్నితమైనటువంటి రీతిగా దేవుడు సహాయం చేసేటువంటి వాడు. చాలా జాగ్రత్తగా పక్కన పెడతాడు. ఆయనకు ఒకసారి వాళ్ళ సొంత ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సొంతూరు వెళ్ళాడు, నజరేతుకి వెళ్ళాడు. వెళ్ళి ఆ సొంత ఊరిలో వాళ్ళకి వాక్యాన్ని ప్రకటిద్దామని పాపం వెళ్ళాడు. అక్కడికి వాళ్ళు ఏమన్నారంటే అన్ని విన్న తర్వాత ఈయన యాకోబు యోసేపు కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా అని మాట్లాడారు చక్కగానే. కానీ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయి కొండ మీద నుంచి పడేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చారు. దే ఆర్ హిజ్ ఓన్ పీపుల్. వాళ్ళ అమ్మకి, మరి అమ్మకి, యోసేపుకి దేర్ ఆల్ రిలేటివ్స్, బంధువులు వాళ్ళందరూ. చిన్నప్పుడు యేసు ప్రభుతోనే ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు అక్కడే వాళ్ళతో కలిసి ఉన్నాడు ఆయన కూడా. దేర్ ఆల్ ఫ్రెండ్స్. బట్ వాళ్ళందరూ ఏం చేశారంటే రిలేటివ్సే, సొంతలే తీసుకొని వెళ్ళిపోయి కొండ మీద పట్టుకెళ్ళి వేసేద్దాం అనుకున్నారనమాట అండి. బట్ దేవునికి తెలుసు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చాలా సున్నితంగా వారి దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం బట్టి నీ యొక్క జ్ఞానాన్ని వాడుకొని, నీ అవసరతలు వాడుకొని, నీ ప్రార్థన వాడుకొని, నీ డబ్బు వాడుకొని, నీ ఆస్తి వాడుకొని, ఇంక ఏదేదో చేసి తిరిగి ఇంకా నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని పెంచుకో. ఆమేన్. నీ విశ్వాసంలో సామర్థ్యం గలవాడని, దేవుడు చేయడం సామర్థ్యం గలవాడని, ఇది ఏబుల్ అనేటువంటి తలంపులోకి వస్తే ఎవరైతే అడ్డుగా వస్తున్నారో, దేవుని పని నీ జీవితంలో జరగకుండా అడ్డుగా వస్తున్నారో వారిని దేవుడు చాలా సున్నితంగా ప్రక్కన పెట్టి
నీ పక్షాన నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనం పరిశీలన చేద్దాం. అబ్రహాం స్ట్రెంగ్థెన్డ్. ఆమేన్. చూడండి ఒకసారి మళ్ళీ 21లో ఉన్నటువంటి అబ్రహాము స్ట్రెంగ్థెన్డ్. చూడండి, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. వాట్ ఏ వండర్ఫుల్ అండ్ పిల్లరా, దేనినైతే కలిగి ఉన్నాడో దేవుని యొక్క కార్యాలు జరగడానికి, దేవుని వాగ్దానాలు తన జీవితంలో జరగడానికి దానితోనే బలం పొందుకున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని సమయాల్లో చాలామంది కర్ర పట్టుకొని నడుస్తారు కదా అండి. ఎస్, ఆ కర్ర వారికి ఉండాలి ఖచ్చితంగా. వయసు అయిపోయిన తర్వాత చేతికి కర్ర వస్తుంది, దాన్ని మనం ఏమంటాం, మూడో కాలు అంటాం మనం. బట్ ఆ కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు. కాసేపు వెళ్ళిన తర్వాత ఎక్కడైనప్పుడు కూడా కాళ్ళు నొప్పెట్టినప్పుడు ఎక్కడో దగ్గర కూర్చుంటారు, తూము మీద కూర్చుంటారు. మళ్ళీ కాసేపు పోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ గృహానికి రావడానికి కానీ, మళ్ళీ ప్రయాణం కొనసాగించడానికి కానీ తలంపు వచ్చినప్పుడు ఆ కర్ర పక్కన పెట్టి నిలబడరు ఏమాత్రం కూడా. మళ్ళీ నిలబడడానికి కూడా ఆ కర్ర తీసుకుంటారు. ఆ కర్ర మీద ఆనుకొనే లేచి నిలబడతారు. ఆమేన్. మళ్ళా తిరిగి నడక ప్రారంభించినప్పుడు ఆ కర్రతోనే ఆనుకునే, కర్రను పట్టుకునే నడవడం ప్రారంభిస్తారు. ఇదనాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్. ప్రైజ్ ద లార్డ్. నువ్వెప్పుడు విశ్వాసంతో నడుస్తూ ఉంటావు, కూర్చుంటావు ఒకవేళ బలహీనుడు అయిపోతే, కానీ తిరిగి లేవడానికి, బలం పొందడానికి తిరిగి మళ్ళా విశ్వాసం అనేదే ఆధారపడినప్పుడు ఆమేన్ బలం పొందుకుంటాం. కనుక మనం బలం పొందుకోవడానికి బాగా ప్రార్థన చేసేయాలి. లేకపోతే అలాగుండాలి ఇలాగుండాలి కాదు, కానీ మొట్టమొదట ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యమైనటువంటిది మోకాళ్ళ మీద వెళ్ళడానికి, లేకపోతే లేచి నిలబడడానికి విశ్వాసం మీద ఆమేన్ బలం పొందుకుంటే తిరిగి మళ్ళీ మనము గొప్ప కార్యాలు చేయగలము. ఇప్పటికే దేవుడు నీతో గొప్ప కార్యాలు చేశాడు. రిమెంబర్, వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడుండేవాడవు? ఏ ప్రాంతంలో ఉండేవాడవు? ఏ ప్రాంతంలో నుంచి ఏ ప్రాంతానికి వచ్చావు? ప్రైజ్ ద లార్డ్. ఏ ప్రాంతంలో నుండి ఏ ప్రాంతానికి తీసుకొచ్చి ఏ ప్రాంతం గుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఇది ఒక చిన్న విషయం జరగలేదని నీ ఆలోచనలో, విశ్వాసంలో బలహీనమైపోయి దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటున్నావా ఏమైనా? నో నో నో. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్నెప్పుడు కూడా నష్టపెట్టడు. ఒక విషయంలో ఆపాడు అంటే, ఒక విషయంలో కూర్చోబెట్టాడు అంటే దాని వెనుక నీ కొరకు బలమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ సమయం లోపల దేవుడు అంటే అబ్రహాము ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్. ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము బలపరచబడ్డాడు. హిస్ ఫెయిత్. 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆ రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు 19వ వచనం, 20వ వచనం, 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు విశ్వాసం మీద అబ్రహాము ఎలాంటి ఆలోచన ఏ పద్ధతిలో పట్టుకొచ్చాడు, ఆ పద్ధతిలో నుంచి ఏ రకమైనటువంటి రీతిగా నడిపింపబడ్డాడు అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసాం. ప్రియులారా, ఈ సమయంలో మనకు కనబడతా ఉంది. దినాన్ని దేవునితో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ముగిస్తున్నాను ఈ సమయంలో. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం అతి గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసంతో ఇప్పటికే దేవుడు చాలా ప్రాంతాల్లో నిన్ను మహిమపరిచాడు, ఆయన మహిమ పొందాడు. కానీ ఆయా పరిస్థితుల లోపల మనము సరైన అవగాహన లేకపోవటాన్ని బట్టి, దేవునితో సరైనటువంటి సంబంధము లేకపోవడాన్ని బట్టి నీ విశ్వాసంలో బలహీనమైపోతున్నావు. కానీ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఒక ప్రాంతం వచ్చినప్పుడు బలహీనరాలు విన్నదంతే. అంతకుముందు ఏమీ పెద్ద బలమైన ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసాలు, విజ్ఞాపన ప్రార్థనలు, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఇలాంటివి ఏమి లేవు ఆవిడకేమీ కూడా. ఆ జబ్బుతోనే కృషించిపోయి, కుళ్ళిపోయి ఏడుస్తూ బతికేసింది 12 సంవత్సరాలు. ఇంకెంతకాలం బతకాలి దేవుడా అనుకుని ఉంటుంది కదా అండి. ఎంతకాలం చంపి కొన్ని సమయాల్లో మనం కొన్ని ప్రాంతాల్లో దేవుని సరైన అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే మాటలు మనం వింటే, దేవుడా చంపిరా బాబు ఇంకెంతకాలం ఉంచుతావు అనేటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాగే బతికేసింది 12 సంవత్సరాలు ఈ స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ. కానీ జస్ట్ షీ హెర్డ్ అబౌట్ జీసస్. యేసుక్రీస్తు గురించి వింది, వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
విశ్వాసం, వినుట వలన విశ్వాసము కలుగును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. దేవుని వాక్యంలో ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విన్నది, ఆ చిన్న విశ్వాసం వచ్చింది, ఆ చిన్న విశ్వాసంతో కుంటుకొని వచ్చేసింది అంతే. ఇంకా మనిషి బక్కైపోయి వచ్చేస్తుంది రోడ్డు మీద నడుచుకుంటూ. అందరూ చూసి, ఏంటి పడిపోతావే బాబు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏ ప్రాంతానికి వెళ్తున్నావు అంటే, ఆయన వచ్చినాడు, విన్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను, చాలామంది ఉన్నారు, ఆ మధ్యలోకి ఎలాగ వెళ్తావు అంటే సంభవం వెళ్ళిపోయింది అంతే. ఇక అక్కడికి ఎన్నిసార్లు పడిపోయిందో, ఎన్నిసార్లు లేవలేకపోయిందో, అయినా పట్టు వదలకుండా వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి అనుకుంది కదా ఆయన కనబడను. ఆయన ఎదురుగుండా వెళ్తే దుర్వాసన, ఆయన ఎదురుగుండా వెళ్తే అసలు ఏమీ బాగోలేనటువంటి పరిస్థితి కనుక ఒక్కసారి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుని, వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్. ఒక్కసారి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. అందుకని వెళ్ళి వస్త్రపు చెంగులా ముట్టగానే యేసయ్య ఏమన్నాడు తెలుసా అండి? ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయాను, రూబా షందరాది కరోలో రోదియా. ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయాను. ప్రభావం అంటే మహిమ, ఆమేన్, ద గాడ్స్ గ్లోరీ. ప్రభావము, మహిమ. పిల్లరా, మీకు అర్థమైంది కదా? ఎస్, మహిమ బయటకు వచ్చింది యేసయ్యలో నుంచి. వెంటనే తిరిగి అన్నాడు, నా మహిమ వచ్చింది అనేటువంటి మాట మాట్లాడలేదు. నా మహిమ నిన్ను స్వస్థపరిచింది అనేటువంటి మాట మాట్లాడలేదు. అందరితో ఏం చెప్తున్నాడంటే, ప్రభావం బయటికి వెళ్ళిపోయింది నా లోపల నుంచి, బయటకు వచ్చింది ప్రభావం. వాట్ ఈస్ దట్? ద గ్లోరీ ఆఫ్ గాడ్. నాలో ఉన్నటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గ్లోరీ, నేను వచ్చినటువంటి ఆ గ్లోరీతో వచ్చారే, ఆ గ్లోరీ ఏమైందంటే బయటికి వెళ్ళిందని అందరికీ చెప్పాడు. కానీ ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత, నా గ్లోరీ నిన్ను స్వస్థపరిచింది, నా గ్లోరీ నీకు విడుదలిచ్చింది అనే మాట మాత్రము వాడలేదు. కానీ ఒకే ఒక మాట అన్నాడు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును. గ్లోరీ టు ద లార్డ్. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ విశ్వాసము, ప్రైజ్ ద లార్డ్, నిన్ను గొప్పవానిగా చేయబోతుంది. నీ విశ్వాసము ఆగిపోయిన వాగ్దానాల్ని, కోల్పోయిన వాగ్దానాలని, మిగిలిపోయిన వాగ్దానాలని, ఆమేన్, నీ విశ్వాసము తిరిగి మొత్తం అన్నీ తీసుకొచ్చి నీ ముందు పెట్టి నిన్ను పైకెత్తి మహిమపరచబోయేటువంటి సమయం వచ్చింది. బట్ దిస్ ఈజ్ ద టైం. జస్ట్ ఒకే ఒక మాట, స్ట్రెంగ్థన్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో నువ్వు బలం పొందుకుంటే, ఆమేన్, నెక్స్ట్ దేవుడు ఎలా స్పందిస్తాడనే దాన్ని మనం పరిశీలన చేద్దాం. మనం ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి కొన్ని విషయాలు పరిశీలన చేసాం. అబ్రహాం యొక్క మొదటి మెట్టు చూసాం, అబ్రహాం యొక్క రెండో మెట్టు కూడా చూసాం. మనం అబ్రహాం యొక్క మొదటి మెట్టులో 4 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. when there was no reason for hope, అబ్రహాం kept hoping. విశ్వాసములకు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మొదటి మెట్లో అబ్రహాం వాజ్ నాట్ వీక్ ఇన్ హిస్ ఫెయిత్. విశ్వాసమందు బలహీనుడు కాలేదు మొదటి మెట్లో. రెండవది, అబ్రహామ్స్ ఓన్ బాడీ యాజ్ గుడ్ యాజ్ డెడ్. తన యొక్క శరీరము, భార్య శరీరము కూడా మృతతుల్యమైనది అన్నట్టుగా చూశాడు. అబ్రహామ్స్ వైఫ్ శారా వూమ్ ఆల్సో లైక్ ఇట్ డెడ్. భార్య తాలూకా శరీరం కూడా ఆల్మోస్ట్ మృతతుల్యమైనటువంటి మాటను పరిశీలన చేశాడు. అబ్రహామ్స్ థింకింగ్ అలా చూశాడు. కానీ రెండో మెట్టుకు వచ్చినప్పటికి అబ్రహాము నెంబర్ 1 ఏంటయ్యా అంటే, నో అన్బిలీఫ్ ఆర్ నో డిస్ట్రస్ట్. ఏమాత్రం కూడా సందేహం కానీ అపనమ్మకము కానీ లేకుండా ఉన్నాడు. రెండవది, గ్లోరిఫై గాడ్. తనకున్నటువంటి విశ్వాసంలో దేవుని మహిమపరిచాడు. మూడవది, అబ్రహాం ఫుల్లీ కన్విన్స్డ్. ఆమేన్, అంటే సమాధానంగా ఒప్పుకున్నాడు. ఏమాత్రం కూడా వేరే తలంపు లేకుండా విశ్వాసాన్ని అలాగన తన మనసు లోపలికి తీసుకున్నాడు. రెండవది, అబ్రహాం కన్విన్స్డ్ ఆన్ దట్ గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు చేయుటకు సమర్థుడు అనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చాడు విశ్వాసం లోపల. ఐదవది ఏంటంటే, అబ్రహాం అప్లిఫ్టెడ్, ఎలివేటెడ్, ఎమినెంట్, అంటే ఆ తర్వాత ఎగ్జాల్టెడ్. తనకున్న విశ్వాసాన్ని ఎన్ని రకాలుగా చేశాడు. ఒకసారి అప్లిఫ్ట్ చేశాడు, ఎలివేట్ చేశాడు, ఆమేన్. ఎమినెంట్గా దాన్ని తీసుకున్నాడు. అదేంటంటే ఎగ్జాల్టెడ్, ఆమేన్, తన విశ్వాసాన్ని అలా చేశాడనమాట అండి. అండ్ ఆనర్డ్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానాన్ని, ఆమేన్, దేవుని యొక్క వాగ్దానాన్ని ఆనర్ చేశాడు, గౌరవించాడు. ఆమేన్, 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 ఆమేన్. ఆరవది, అబ్రహాము స్ట్రెంగ్థెన్డ్ హిజ్ ఫెయిత్. తనకున్న విశ్వాసంతో ఫైనల్గా లేచి నిలబడ్డానికి, ఆమేన్, తన శరీరాన్ని అప్పగించడానికి, ఆమేన్, మై లార్డ్, బలపరచబడ్డాడు.
ఇది నాన్న దేవునితో మాట్లాడాడు అబ్రహాం యొక్క రెండవ మెట్టు గురించి. ప్రభుత్వం అయితే మళ్ళీ తిరిగి శుక్రవారం దినాన్ని మనం కలుసుకున్నప్పుడు ఆ యొక్క ఈ విశ్వాసాన్ని, ఈ రెండు మెట్ల మీద అబ్రహాం వాడినటువంటి విశ్వాసానికి హౌ గాడ్ రెస్పాండెడ్. విశ్వాసం ఒకటే మాత్రమే సరిపోదు, కానీ దేవుడు ఎలా దాన్ని రెస్పాండ్ అయ్యాడు అది కూడా మనకు తెలియాలి. అది ఎప్పుడైతే మనకి దేవుడు ఆ ఈ రెండు మెట్ల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు ఎలాగ రెస్పాండ్ అయ్యాడు అనే దాని గురించి కూడా మనకు తెలిసినట్లయితే మనం ఇంకా ప్రభువునందు బలంగా ఉండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తిరిగి మళ్ళా శుక్రవారపు దినాన్ని ఈ విశ్వాసం కలిగినటువంటి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎలాగునా దానిని ఎలా రిసీవ్ చేసుకున్నాడో దాని మీద కూడా మనం కొన్ని విషయాలు పరిశీలించేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క మాట మనసులో మాట చెప్పు. దేవా, అబ్రహాము ఎలాగైతే ఆలోచించాడో ఈ దినాన్ని నేను కూడా అలాగే ఆలోచించాలని ఆశపడుతున్నాను ప్రభా నాయన. ఫైనల్గా ప్రభా, నేను ప్రతి బలహీనతలో ప్రభా నాయన మీరు నాకు ఇచ్చినటువంటి విశ్వాసమంతు ప్రభా బలము పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, విశ్వాసంలో ప్రభా ఎంత లోతైన విషయం ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే మాట పలికేస్తాం, కానీ ప్రభు నాయన ఆ అబ్రహాము యొక్క విశ్వాసం లోపల ప్రభు నాయన ఎన్ని మార్గాలు గుండా ప్రయాణించాడు. తనకున్న విశ్వాసాన్ని ఎంత ఘనమైనదిగా ప్రభా ఏంచి బాబు తండ్రి నాయన మృతతుల్యమైనటువంటి తన శరీరం మీద, మృతతుల్యమైన తన భార్య శరీరం మీద ఆ వాగ్దానాన్ని ఉపయోగించడానికి ప్రభు నాయన ఎంత వర్క్ చేశాడు ప్రభా. మీకు వందనాలు తండ్రి. దేవా, ఈ దినాన్ని ప్రభా మాకు కూడా ప్రభా నాయన అలాంటి ఆలోచన విధానాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మేము విన్నటువంటి ఆ వాక్యాన్ని మా హృదయంలో, మా మనస్సులో నాటుకున్నట్టుకు ప్రభా మీ కృప దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరచుకొని ఉంటున్నటువంటి బిడ్డలను ప్రభా ఈ సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. సహాయం అనుగ్రహించమని, మహిం పొందమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా ఈ వాక్యంతో మనం శుక్రవారపు దినాన్ని మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఆమేన్.